తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువుగారు. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమః. ట్రస్ట్ గురించి చెప్తున్నారు గురువుగారు. ఒక మాట అడుగుతాను. మనకి ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా ఒక సందర్భం ఉంది అని అంటే పువ్వులు విసిరే వాళ్ళు ఉంటారు, రాయి వేసేవారు ఉంటారు. ఇప్పుడున్న సమాజం అంతే కదండి. అందరూ ఒకే దృష్టికోణంతో చూడాలని లేదు. ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ట్రస్ట్ అనగానే ఇప్పుడు ఎప్పుడైతే డొనేషన్స్ అనేవి వస్తాయి, తీసుకుంటామనే మాట వచ్చిందో, ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాలి. మరి ఇవన్నిటికీ సిద్ధపడే ప్రారంభించారా? ఏం చెప్పదలుచుకున్నారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఒకటి ఏమిటంటే, మనం మంచి పని చేసినప్పుడు ఎప్పుడూ కూడా దానికి తోడ్పడే వాళ్ళు ఉంటారు, కాళ్ళు బుచ్చు కిందకి లాగేద్దామని చూసేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి విశ్వామిత్ర మహర్షి అంతటా ఆయన యాగం చేస్తూ ఉంటే దాన్ని చెడగొడదామని పైన మారీచి సుబాహులు వచ్చారా? అలాగనే గతంలో మేము పూజలో అవన్నీ విస్తృతంగా చేసినప్పుడు జనాల్ని దాన్ని డిస్టర్బ్ చేసే మారీచ సుబాహులు కూడా వచ్చారు. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, రాబంధువులు నాకు చాలా మేము నవ్వుకుంటూ పెట్టుకున్న ఒక పేరు. వాళ్ళు ముఠాల కింద ఏర్పడి ఆ పూజల్ని వాటిని భగ్నం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కాకపోతే మేము ఏమిటంటే మంచి పని చేస్తున్నాం, అమ్మవారిని నమ్ముకుని అలా వెళ్ళిపోవడమే అంతే. అలాగే ఇప్పుడు ఈ ట్రస్ట్ విషయంలో కూడా మేము ఆ పకడ్బందీగా అన్నీ చేసుకున్నాం. అంటే ఒకటేమిటంటే ఇది చారిటబుల్ ట్రస్ట్ కాబట్టి వచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం క్వశ్చన్ చేస్తుంది. అందుకే చారిటబుల్ ట్రస్ట్ కింద ఓపెన్ చేశాను తప్ప మీరు మాకు ఊరికే పేటీఎంకి డబ్బులు పంపించండి మేము ఏదో మంచి పనులు చేస్తాం అలా. ఎందుకంటే డబ్బు వస్తే ఎవరికైనా డిస్టర్బ్ అయ్యేది ఉంది. అందుకని ఏమిటంటే ఇప్పుడు వాళ్ళు ఊరికే మా పేటీఎంకి పంపించేస్తారు అనుకోండి, మా పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వీటికి పంపించండి అని కాదు, చారిటబుల్ ట్రస్ట్కి మాత్రమే పంపించండి. ఎవరైనా ఒక 100 రూపాయలు ఇచ్చినా సరే తీసుకెళ్ళి దాన్ని ట్రస్ట్లో పెట్టడమే తప్ప చచ్చినా వాడుకోకూడదు. అందుకే ఎవరిని కూడా ధనం రూపంలో వద్దు, ట్రస్ట్కి మాత్రమే పంపించండి అని పెట్టాను. దీనివల్ల మా వైపు నుంచి మాకు నిబద్ధత ఉంటుంది. రెండోది ఏమిటంటే కేసెస్ అన్నిటికీ సర్వ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మోసపూరితమైనవి రావచ్చు, మేము ఏదో అమాయకంగా వెళ్ళిపోవచ్చు. అందుకని ఏం చేస్తామంటే ఒక 8 మంది టీంని పెట్టాం. అందులో లాయర్లు ఉన్నారు, డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, అలాగే ఇంకా బాగా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఒక ప్రోగ్రామర్ ఒక ఆయన ఉన్నాడు, అందరూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ కేసునైనా ఫస్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం, మేము కూడా వాళ్ళకే సబ్మిట్ చేస్తాం. వాళ్ళందరూ చూసి స్క్రూటినైజ్ చేసి అప్రూవ్ చేస్తేనే అప్పుడు మాత్రమే చేయదలుచుకున్నాం. దీని మీద కూడా రాళ్ళు విసిరే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఒకటే మాట, ఏమిటది, విశ్వనాథ్ గారి శంకరాభరణ సినిమాలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, లోకేశుడికి తప్ప లోకానికి భయపడనరా మాధవ అంటారు శంకర శాస్త్రి గారు. అద్భుతమైన మాట. అలాగా మనం ఎవరికి జవాబుదారీ అంటే ఇక్కడ గవర్నమెంట్కి జవాబుదారీ ఇక్కడ. అందుకే చారిటబుల్ ట్రస్ట్ కాబట్టి సంవత్సరాంతం అయ్యేసరికి అన్ని గవర్నమెంట్కి ఇవ్వాలి రూపాయితో సహా. ఆ తర్వాత పైన లోకేశుడికి జవాబుదారీ. ఆ రెండు ఉంటే రాళ్ళు విసిరే వాళ్ళు విసురుతారు. కాకపోతే ఏమిటంటే నేను చెప్తున్నాను, ఎంత రాయైనా చీమ నడుస్తూ ఉన్నా కొన్నాళ్ళకి కరుగుతుంది చూడండి. అలాగే ఎంత దుర్మార్గ పనులు, ఎన్ని ఫేక్ ఐడీస్తో ఎవరు చేస్తున్నా సరే కొంతకాలం అయ్యేసరికి వాళ్ళ మనస్సు మారి మంచి దాంట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు కొన్ని జన్మలు పడుతుంది, కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది తప్ప మనిషి మారడం మాత్రం ఖాయం. ఖచ్చితంగా మీరంటే అర్థమవుతుంది, నిజమే అని కూడా అనిపిస్తుంది. ఏది శాశ్వతం కాదు కదా. నీటికి సమాధానం కాలమే సమాధానం చెప్తుంది, దానికి తోడు దైవం. ఖచ్చితంగా మనం మంచి పని చేసుకుని ముక్కుసూటిగా వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు వీడియోల విషయంలో కూడా నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, గురుగారు ఎవరైనా ఇలా అంటూ ఉంటే మీరు ఎందుకు కౌంటర్ వీడియోస్ చేయరు వాళ్ళ మీద? కౌంటర్ వీడియోస్ చేసేయచ్చు కదండి. ఇప్పుడు వాళ్ళు ఎవరో మిమ్మల్ని దూషిస్తున్నారు, మీరు పక్క రోజు పొద్దున్నే కూర్చొని కౌంటర్ వీడియో చేయొచ్చు కదా అంటే, మా అడ్మిన్ టీంలో అయితే కొంతమంది బాగా అడుగుతూ ఉంటారు అస్తమాన సబ్జెక్టులు తీసుకొచ్చి కౌంటర్ వీడియోస్ చేయమని. నేను వాళ్ళకి ఒకటే విషయం చెప్తా, ఇప్పుడు నాకేమిటంటేనమ్మా, నా ఉద్యోగం ఇది చూసుకుంటే నేను వారానికి మాక్సిమం 2 వీడియోలు చేయగలను అంతే, మాక్సిమం. చాలా సార్లు అయితే నేను వీడియోలు చేయకుండా ఉంచేసిన వారాలు ఎన్నున్నాయో. ఇప్పుడు ఉదాహరణకి గత కొన్ని వారాల నుంచి చేయట్లేదు, ఎందుకంటే నాకు ఏదో డిప్లాయ్మెంట్ ఇష్యూ వచ్చి ఇంకా దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. దాంతో కొన్ని వారాల నుంచి చేయట్లేదు. నాకు మాక్సిమం వారానికి కుదిరే టైం ఎంతంటే, అంటే నా సాధన నాకు ఇంపార్టెంట్, నా ఆఫీస్ నాకు ఇంపార్టెంట్. ఈ రెండు నాకు 2 కళ్ళు. అది 2 అయ్యాకనే నాకు నా రీసెర్చ్ ఛానల్, నా మంత్ర సాధనకి ఆఫీస్కే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు అదే. అది అయ్యాకనే నాకు ఛానల్. సో నాకు వారానికి ఆదివారం నాడు ఒక 3 గంటలో 4 గంటలో సమయం కుదురుతుంది. ఈ 3-4 గంటలు ఈ వారం అంతా నా మీద ఎవరు వీడియోలు చేస్తారు, వాళ్ళ మీద కౌంటర్ వీడియోలు చేసేద్దాం కూర్చుని అని చెయ్యనా? లేకపోతే జనాలకి పనికొచ్చేది, ఇప్పుడు మీరు ఇందాక అన్న తిరుమలలో ఇది చెప్పారు, పూరిలో ఇది చెప్పారు, మీది ఫలానా వీడియో చూశాను, అలా జనానికి పనికొచ్చే వీడియోస్ చేయనా?
ఉన్న 3 గంటల్లో ఏది చేయని పనికొచ్చే చేయాలి కదా. అందుకే నేను ఆ కౌంటర్ వీడియోస్ పట్టించుకున్నాను. నిజంగా ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకి ఏ సామవేదం వంటి సామవేదం షణ్ముఖ శర్మ గారి వంటి గురువులు ఎవరైనా నాయనా శ్రీనివాస్ ఏంటైనా ఈ తప్పు చెప్తున్నావు ఇక్కడ అన్నారు అనుకోండి, వెంటనే వాళ్ళు జ్ఞానులు చూసి ఓహో గురువుగారు అవునా ఇది అని సరి చేసుకుంటా. లేకపోతే గురువుగారు ఫలానా చోటు ఇదిగో ఇలా ఉందండి, వారికి తెలియంది ఏముండదు ఉదాహరణకి చెప్తున్నాను అని చెప్పి వారికి చూపిస్తా. ఎందుకంటే వారు ఆ కామెంట్ చేసే స్థాయి ఉన్న మహనీయులు, వారు చెప్తే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదో నండు శ్రీనివాస్ గారి ఫోటో పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని చేస్తారు, తెచ్చుకొని ఇవ్వండి అంతే. కాకపోతే ఈ సహనం కూడా నేను ఇందాక చెప్పినట్టు ఒక వరకు ఉంటుంది. ఆ చెలికట్టు ఏదో ఒక రోజు దాటిన రోజు అది వరదై పొంగుతుంది అంతే. ప్రస్తుతానికి 2-3 ఏళ్ల నుంచి ఆ సహనం వహిస్తూనే ఉన్నాం. చిన్నగా నవ్వుతారు అంతే తప్ప వీటికి మళ్ళీ అంతేనమ్మా, సమాధానం నవ్వుకుంటా ఇంట్లో కూడా అనిపించదా? అస్సలు అనిపించదమ్మా నాకు. అది వీడియో చేయడానికి వాళ్ళన్నీ విని అవన్నీ వీడియో చేయడానికి 2-3 గంటలు పట్టింది అనుకోండి. ఆ 2-3 గంటలు జపం చేసుకుంటే హాయిగా ఉంటుంది. అది ఇంకా ఆత్మానందం. గురుగారు మీరు ఎన్నో క్షేత్రాలని సందర్శించారు. పూరి ఇప్పుడు రీసెంట్గా రిసర్చ్ చేసింది కావచ్చు, కాశీ, ద్వారక, తిరుమల, ఇంకా ఎన్నో, అరుణాచలం అని. మీకు వెళ్ళగానే ఇది ఏదో నా జన్మలతో ముడిపడి ఉన్నదే అని అనిపించినటువంటి క్షేత్రం ఏదైనా ఉందా? ఆ భావన మీకు కలిగింది? మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఎలాంటిదంటే, గురువుగారు మీకు కుడికన్ను ఉంది, ఎడంకన్ను ఉంది, కుడి చేయి ఉంది, ఎడం చేయి ఉంది, కుడికాలు ఎడంకాలు, మీకు అన్నిటిలోకి ఏది ప్రీతి పాత్రం? భగవంతుడి అనుగ్రహం ఏమిటంటేనమ్మా, ఈ అలాగే విజయవాడ ఒకటి బాగా రీసెర్చ్ చేశాను ఎక్స్టెన్సివ్గా. ఈ ఏ క్షేత్రాలకు వెళ్ళినా సరే అక్కడ ఉన్న దైవాలు అక్కున చేర్చుకుని చక్కగాను ఆ అనుభూతిని ఎలా ప్రసాదించారంటే, ఇంకా అక్కడి నుంచి ఆ దైవం గురించి తలుచుకుంటేనే ఆనంద పారవస్యం వచ్చేస్తుంది. ఇప్పుడు జగన్నాథుడి గురించి ఇందాక చెప్పా, అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి, అలాగే వారణాసిలో రీసెర్చ్ చేశాను. ఇంకా నేను అవి పూర్తిగా పబ్లిష్ చేయలేదు కానీ వారణాసి కూడా ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసిన ఉన్నాయి, తొందరలో ఎప్పుడైనా చేయొచ్చు. అలాగే శ్రీరంగం గురించి బాగా రీసెర్చ్ చేసిన ఉంది. ఆ ఏ క్షేత్రానికి వెళ్ళినా ఈ రీసెర్చ్ అనే దాంతో వెళితే మొట్టమొదట మామూలు నమస్కారంతో మొదలైంది, ఆఖరికి అనుబంధంతో బయటికి రావడం అవుతుంది. అక్కడ ఒక 10 రోజులు, వారం రోజులు, 2 వారాలు, నెల రోజులు, 2 నెలలు రీసెర్చ్ చేసిన క్షేత్రాలు కూడా ఉన్నాయి. అలాంటివి వెళితే మొట్టమొదటి ఏదో నమస్కారంతో మొదలైంది కాస్త చివరికి అనుబంధంతోనే పూర్తయింది. వాళ్ళు ఇంకా మా ఇంట్లో పెద్దలు అయిపోయారు. అలా ప్రతి క్షేత్రంలోనూ ప్రతి దేవీ దేవతలో అనుభూతి ప్రసాదించిన వాళ్ళే. అందుకని మీరు ఇందాక అడిగిన ప్రతి క్షేత్రాలు కూడా మనసుకి చాలా దగ్గరైనవే. ఏది బాగా దగ్గరైందంటే చెప్పలేదు, అన్నీ అమ్మా. నాకు అమ్మవారన్నా, శివుడన్నా, నారాయణ అన్నా, అందరన్నా ప్రీతి. నేను పూజించుకునేది అమ్మవారిని, కానీ అందరంటే అపారమైన ప్రీతి. అమ్మవారంటే లలిత అమ్మవారిని పూజిస్తాం. లలిత అమ్మవారిని, శ్యామలాదేవిని, అలాగనే లక్ష్మీదేవిని, వాళ్ళు ఉంటారు నా పూజా మందిరం. అన్ని దేవి దేవతలు ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు, రాములు వారు ఉంటారు, మా అబ్బాయి పేరే శ్రీరామ్, అందరూ ఉంటారు. కానీ నేను ఎదురుగుండా పెట్టుకుని పూజించుకునే అమ్మవారు అయితే లలిత అమ్మవారు. నాకు అపారమైన ప్రీతి అమ్మవారు అంటే. అమ్మవారి గురించి చెబుతున్నారు, విజయవాడ సంబంధించి రీసెర్చ్ చేసిన దాంట్లో గురువుగారు నేను కొన్ని వీడియోస్ విన్నప్పుడు, అలాగే కొన్ని అమ్మవారి గురించి ప్రత్యక్షంగా నేను ఇలా తెలుసుకున్నప్పుడు ఒక మాట బాగా విన్నానండి. ఇంకా తీరని కష్టాలు అవి, ఎవరితో చెప్పుకోలేని స్థితిలో అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ ముందు కూర్చుని కన్నీరు కార్చి, ఇక నువ్వే దిక్కమ్మ, నాకు ఇంక ఏ శరణాగతి లేదు అని అంటే ఖచ్చితంగా అమ్మ దిగి వచ్చి ఆ కష్టాన్ని నెరవేరుస్తుంది అని అంటారు. ఇది నిజం అండి? అలాంటి సందర్భాలు అమ్మ విజయవాడలో ఉన్నది అమ్మవారు కాదు, సొంత అమ్మే. చూడండి, మన అమ్మ దగ్గరికి ఎప్పుడైనా మనం కష్టం వస్తే ఎవరో ఒక థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినట్టు కాదు, వెంటనే అమ్మకి ఫోన్ చేసేసో లేకపోతే అమ్మ పుట్టింటికి పరిగెత్తేసో అమ్మా అని పట్టేసుకుంటాం. విజయవాడ అమ్మవారు అందరికీ అంతే. ఆ అమ్మవారి దగ్గర ఇప్పటికీ ఎన్నో అనుభవాలు అంటే, ఆ మెట్ల దారి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్తగా ఒక కాంప్లెక్స్ కట్టారు, మీరు అందులో చూస్తే పాత మెట్ల దారి అని ఒకటి ఉంటుంది అన్నమాట, చిన్నది, అది కొండెక్కిచ్చు. ఆ దారిలో ఇప్పటికీ అమ్మవారు ఎంతమందికి కనిపిస్తున్న దృష్టాంతాలు ఉన్నాయో ఇప్పటికీ. మొన్న కూడా ఎవరో ఛానల్ సభ్యులు చెప్పారు, వాళ్ళు ఏదో చాలా తీవ్రమైన పడుతూ వెళ్ళి ఆ మెట్లన్నిటికీ పసుపు పెట్టి వచ్చి అదేదో కర్పూరం వెలిగించి వచ్చి అక్కడ కూర్చుని ఏడుస్తుంటే ఎవరో ఒక ముత్తైదు వచ్చింది ఇంత బొట్టు పెట్టుకుని వచ్చి, ఆవిడ ఏదో ఆ సమస్యకి ఇలా చెయ్యండి అమ్మా, పక్కన కూర్చుని ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఇవిడ చెప్పిందిట. చెప్పేసరికి ఆ సమస్యకి ఇలా చేస్తే పరిష్కారం అవుతుంది అని చెప్తే వీడికి ఏమవుతుందనమ్మా అని అంతా ఆలోచించి సరే అని పక్కన చూస్తే ఆవిడ లేరు. మళ్ళీ పైకి వెళ్ళి వెతికారు, కిందకి వెళ్ళి వెతికారు. విజయవాడ అమ్మవారి దగ్గర విచిత్రం ఏమిటంటే, ఆవిడ ఏదైనా ఒక రూపంలో కనిపిస్తే, ఇలాంటి దృష్టాంతాలు జనాలు కొన్ని వందలు విని ఉంటారు, ఇప్పుడు మీరు నేను ఇది వింటున్నావా, కానీ విచిత్రం ఏమిటంటే రేపొద్దున మనకి అది జరిగింది అనుకోండి, ఆ 5 minutesలో ఆవిడ అమ్మవారు అనే స్పృహ మనకి రాదు. ఆవిడ అలాగ ఒక మాయని కప్పేసి, మనకి సౌందర్యలహరిలో అంటారు మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీం అని, అలాగే ముందు ఆ మాయ అనే వల ఒకటి కప్పి ఆవిడ అమ్మవారు అని తెలియకుండా
ఒక అమ్మలాగే అంతా చెప్పేసి వెళ్ళిపోయాక తీగ అనేది అమ్మో అమ్మవారు కనిపించారేమో అని వెతికితే ఎక్కడ దొరకరు. అలాంటి దృష్టాంతాలు ఎన్నున్నాయి. దానికి అసలు విజయవాడ కూడా వెళ్ళక్కర్లే. దుర్గమ్మ ఫోటో ఇంట్లో పెట్టుకుని, నేను నా ఛానల్లో ఒకసారి ఒక సంఘటన చెప్పా. ఒక ఆవిడ ఎవరో అక్కడ రాయలసీమలో ఒక అనాథాశ్రమం నడుపుకుంటూ ఉంటారు. ఉంటే పాపం ఆవిడకి వాళ్ళు ఎవరో ఖాళీ చేసేయమని ఇంకా దారుణమైన పరిస్థితి వస్తే ఆవిడ దుర్గమ్మవారి భక్తురాలు. ఆవిడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏడిచేసి, అమ్మ నేను అనాథాశ్రమం నడుపుతూ ఉంటే నువ్వు నాకు సహకరించాల్సింది పోయి ఇలాంటి కష్టాలు తీసుకొస్తావా అని చెప్పి ఏడిచేశారు. వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చారు అనమాట, లేపటిలోపు ఖాళీ చేయకపోతే కనుక మిమ్మల్ని మెడపెట్టి గెంటేస్తాం, ఈ పిల్లలందరూ అనాథలు అయిపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటావు, నువ్వు అమ్మవి కదా అని దబాయించి ఏడుస్తూ అక్కడ ఉండిపోతే పట్టం దగ్గర. పక్క రోజు పొద్దున చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఈ వార్త ఒక మినిస్టర్కి చేరి, ఆ మినిస్టర్ నుంచి అప్పుడు పరిపాలిస్తున్న చీఫ్ మినిస్టర్కి చేరి, ఆయన విని బాధపడి వెంటనే రేపు పొద్దున కల్లా అక్కడికి వెళ్ళి ఆ సమస్య సాల్వ్ అవ్వాలి అని చెప్పి చేసి ఆ ఆశ్రమం వచ్చేసి. అమ్మవారు అలా పలుకుతారు ఇప్పటికీ, కానీ పలికేటప్పుడు ఆవిడ భ్రమ కలిగిస్తారు, ఆవిడ అని తెలియదు, తర్వాత గుర్తించి ఎక్కడ అని వెతుక్కుంటామమ్మా. అలాగే విజయవాడ కొండ మీద రాహుకాల దీపం అని ఒక ప్రక్రియ ఉంది. అది పెట్టేవాళ్ళు 3 మంది ఉన్నారు. పెడుతూ ఉంటే దీపం ఎంత మందికి అమ్మవారు అనుగ్రహం కలిగిందో. మేము మా ఛానల్లో ఏం చేసామంటే ఏమిటయా ఈ లీల అని ఒక సిరీస్ మొదలు పెట్టాం. మాకు ఇలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళందరూ, అంటే ఈ పూజలు చేసి కలిగిన వాళ్ళైనా, ఆలయాలకు వెళ్ళి కలిగిన వాళ్ళైనా, రాసినవి దాదాపు ఒక 40-50 వేల ఇవి ఉన్నాయి. వేలు వందలు కాదు. అవి మా అడ్మిన్ కొంతకాలం అయ్యాక మొట్టమొదటి అప్రూవ్ చేస్తూ వదిలేసేవాడు. కొంతకాలం అయ్యాక క్యాప్చర్ చేయడం మొదలుపెట్టి అతను ఒక రోజు అన్నాడు అనమాట, ఇవన్నీ జనానికి తెలియజేస్తే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మోసపోకుండా భగవంతుడి పాదాలు పట్టుకుని వాళ్ళ ఇబ్బందుల్లోంచి బయటపడచ్చు అని వాళ్ళకి నమ్మకం వస్తుందండి. దాంతో ఏమిటయ్యా ఈ లీల అని మొదలు పెట్టాం. కానీ నేను చెప్పాను కదా, నాకు ఈ 2 పడవల ప్రయాణం వల్ల కుదరదు. దాంతో ఒక 100 ఎపిసోడ్లు అనుకుంటా చేసాం. 98-99 చేసాము. ఆ తర్వాత ఇంకా చేయలేకపోయాం సమయం లేక. అందులో అన్ని ఇలాంటివేనమ్మా, వాళ్ళకి కలిగిన అనుభవాలు, వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాసినవి తీసుకొచ్చి అది చూపిస్తూ చెప్పటం. అందులో విజయవాడకి సంబంధించిన ఎన్ని సంఘటనలు ఉన్నాయో అమ్మవారు అమ్మొచ్చి అలా తీర్చటం అంతేనమ్మా. అలాంటివి వింటూ ఉంటేనే మన భక్తి బలపడుతుంది. అవేవో మహిమలు మహత్యాలు అనుకుంటారు, కాదు, మన భక్తిని బలంగా తయారు చేస్తాయి అలాంటి రియల్ లైఫ్ సంఘటనలు వింటే. మనం నిజంగా భక్తితో పిలిస్తే దేవుడు ఖచ్చితంగా పలుకుతారు అనడానికి ఇలాంటివి ఎన్నో నిదర్శనాలు. తిరుమల వెళ్ళినప్పుడు కూడా గురుగారు ఎవరో గుర్తు తెలియని ఆ వ్యక్తి ఎంత పొడుగున్నారండి, సాయం చేశారు, వెళ్ళిపోయారు. అప్పుడు ఆ సాయం చేసినప్పుడు మనకి తెలియదు, ఆ తర్వాత తెలుస్తుంది. తర్వాత అనిపిస్తుంది. ఇప్పటికీ ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా. అలాగే అమ్మవారి గురించి అని ఏవైనా సరే అంతే. కంచి దగ్గర నేను కొన్ని కథలు అలా విన్నాను. వారి ఎన్నిసార్లు ఎన్ని దృష్టాంతాలు, ఎన్నిసార్లు భగవంతుడు పలకలేదు అంటే ఆయనకి శక్తి లేదని కాదు, మనకి భక్తి లేదని అర్థం. మనకి భక్తి లేదు అంటే అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మే వస్తుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. అయితే ఒక ప్రశ్న ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను. వారాహి అమ్మవారు, ఈ అమ్మవారి ఆరాధన గురించి అండి, ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పిన తర్వాత ఒక సందిగ్ధత పోయి సందేహాలు కూడా నివృత్తి అయ్యి అమ్మని మనం కూడా ఆరాధించవచ్చు. అమ్మ ఉగ్ర రూపమే కాదు, శాంత స్వరూపురాలు కూడా. మనం ఆరాధిస్తే అమ్మ ఖచ్చితంగా పలుకుతుంది, మన వెంటే ఉంటుంది, ఇంట్లోనే అలా తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మనల్ని రక్షిస్తుందని నమ్మిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను గురుగారు. అంటే ఎందుకు ఇలా, అంటే ముందెప్పుడు ఇలా చూడలేదు అమ్మవారి ఆరాధన గురించి, మేము ఎప్పుడు ముందు వినలేదు, మీరు ఎందుకు చెప్పాలి అనిపించింది? ఈ సందర్భం చెప్పండి, మీకేమన్నా అనుభూతి కలిగిందా? ఏమిటంటేనమ్మా, ఒకటి మొట్టమొదట వారాహి అమ్మవారు ఉగ్రదేవత అని కొంతమంది దుర్మార్గపు ఆలోచనలతో పుట్టించినది తప్ప, ఒక దేవతని ఉగ్రదేవత శాంతదేవత అని మనం స్టాంప్ వేసేసి నిర్ణయించకూడదు, చాలా పొరపాటు. ఇప్పుడు నృసింహస్వామి ఉన్నారు, ఆయన తీవ్రంగా ఉంటారు. నృసింహస్వామి ఉగ్రదేవత అని అనడానికి వీడెవడు? వారాహి అమ్మవారు ఉగ్రదేవత అని స్టాంప్, అది అసలు చాలా పొరపాటు. అది దురదృష్టవశాత్తు ఇంటర్నెట్ లో ఆరాధన అంటే ఏమిటో తెలియకుండా వచ్చింది. మనం అసలు పురాణాలు చూస్తే కనుక లలితమ్మ వారు ఉన్నారు కదా, ఆ లలితమ్మ వారి నేను అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు వచ్చారు. ఆ లలితమ్మ వారి బుద్ధిశక్తి నుంచి శ్యామలాదేవి వచ్చారు. అంటే లలితమ్మ వారి లోపల నుంచి వచ్చిన శక్తులు, అలాంటి వచ్చిన శక్తులు భూతాలు దుర్మార్గులు అలా ఉంటారు. అది ఎంత దారుణం అసలు, మాట్లాడడం చాలా పొరపాటు కదా. అంటే శ్రీ విద్యా సాంప్రదాయం అమ్మవారి ఆరాధన అసలు బేసిక్ గా కూడా తెలియదు, ఏదో ఒకటి
తోలనాడడానికి ఎందుకంటే తోలనాడడానికి జ్ఞానం అక్కర్లే, అజ్ఞానం సరిపోతుంది. అంతే కదా, ఏదైనా సరైనగా చెప్పాలి అంటే జ్ఞానం కావాలి దానికి. ఇంకా వారాహిదేవి అలా అమ్మవారి నుంచి వచ్చిన స్వరూపం. నేను వారాహి మంత్రం అవన్నీ చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఒకసారి అమ్మవారు ఈ నవరాత్రులు అనేది తేలికగా ఇవ్వమని, ఎందుకంటే నవరాత్రులు అవన్నీ వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు చేసుకునే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. వాళ్ళందరూ శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, అమ్మవారిని ఆరాధించుకునే వాళ్ళు చాలా మంది చేస్తారు. అలా కాకుండా అందరికీ అందుబాటులోకి తేవాలి అనే సంకల్పం అమ్మవారు కలిగించారు. దాంతో ఏం చేసామంటే తేలికగా షోడశోపచార పూజ, తేలికైన స్తుతి, అంతే. అది చాలా సాత్వికంగా ఉంటాయి అన్నమాట. దాంతో ఎవరైనా చేసుకోవచ్చు. వారాహి అమ్మవారిని తీవ్రమైన మార్గంలో కూడా చేసుకోవచ్చు, సాత్వికమైన మార్గంలో చేసుకోవచ్చు. వారాహి అమ్మవారు క్షిప్ర ప్రసాదిని. బాబోయ్, అసలు అమ్మ ఉన్నట్టే ఉంటారంతే. ఎవరికైనా ఆ అమ్మవారికి ఏమిటంటే మనం స్తుతి చేయగానే ఆవిడ గుండె కరిగిపోతుంది. వారాహి అమ్మవారు క్షిప్రప్రసాదిని అన్నమాట. అందుకే మీరు చూస్తే లక్షల దృష్టాంతాలు మన ఛానల్లోనే వారాహి అమ్మవారి పూజ లక్షల్లో చేస్తారు. మీరు ఇచ్చిన డెమో వీడియోస్ తో జీవితాలు మారుతున్నాయమ్మా. ఎందుకంటే పిలిస్తే ఎందుకు పరుగుతారంటే వారాహి అమ్మవారు చాలా జాలిగుండే. ఇంకో కొన్ని అమ్మవారి సాధనలు అయితే మనం ఎంతో కష్టపడి చేస్తే అమ్మవారిని కరిగించగలం. ఈవిడ అలా కదా, అమ్మ అంటే కరిగిపోతుంది అంతే. అలాంటి అమ్మవారు కాబట్టి వారాహి అమ్మవారిని అందరూ ఆరాధించుకుంటున్నారు, హాయిగా అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. అందుకని ఏ సంకోచం లేకుండా చక్కగా సాత్వికమైన మార్గంలో ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటేనమ్మా, ఇప్పుడు మన దేశం ఉన్న పరిస్థితికి వారాహి అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యం. ఇప్పుడు వారాహి అయితే అందరికీ వచ్చు కదా, వారాహి అమ్మవారి అష్టోత్తరం తెలుసు, అమ్మవారి స్తోత్రం తెలుసు, ఎవరైనా చేయొచ్చు. చేసి అంతా అయిపోయిన తర్వాత నా దేశానికి, నా దేశ నాయకులకి, నా దేశంలో సైన్యానికి వాళ్ళకి శక్తిని ఊతల్లి. ఎందుకంటే మనకి అమ్మవారు ఎన్నో కోరికలు తీర్చేశారు. ఇప్పుడు మన దేశం కోసం చేయాల్సింది కదా, అమ్మ వాళ్ళకి శక్తిని ఇవ్వమ్మా అని చెప్పి. ఇప్పుడు మనకు ఉన్న అతిపెద్ద కష్టం ఏమిటి అంటే దేశానికి వచ్చిన కష్టమే మన కష్టం. అది అయిపోయాక చక్కగా అమ్మవారిని ప్రార్థించండి. అందరూ చేయగలిగితే కనుక అమ్మవారు అద్భుతమైన శక్తి ఇస్తుంది. వాళ్ళు వెళ్ళి పోరాడి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చిన్న ప్రశ్న అడుగుతాను గురుగారు, ఇవి గుప్త నవరాత్రులు అని అంటారు. అలా అందరూ ఇళ్లలో చేసుకోవడానికి లేదు. ఎవరైతే శ్రీ విద్య ఉపాసన చేస్తారో వాళ్ళు మాత్రమే గుప్తంగా చెయ్యాలి తప్ప ఇలా బాహ్యంగా అందరికి చెప్పేయటం కానీ కరెక్ట్ కాదని చెప్పి కొన్ని నేను విన్నాను గురుగారు. ఇది కూడా నేను చెప్పే దానికి ఏమిటంటేనమ్మా, శాస్త్రం తెలియక. ఇప్పుడు లలితా సహస్రనామం పూర్తి పేరు తెలుసా మీకు? లలితా రహస్య సహస్రనామం. అవునండి, లలితా సహస్రనామానికి పూర్తి పేరు అది. మనం ఊరికే లలితా సహస్రం అంటాం కానీ లలితా రహస్య సహస్రనామం. మరి అది రహస్యం అయితే ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ, మీరు కూడా చేస్తూనే ఉంటుంటారు లలిత. మరి ఎందుకు చేస్తున్నారు? కరెక్టేనా? భగవద్గీత తీయండి, రాజ విద్య రాజగుహ్య యోగము అని ఉంటుంది. గుహ్యం అంటే రహస్యం. మరి అయితే భగవద్గీత అందరూ ఎందుకు చదువుతున్నారు? భగవద్గీతలో ప్రతి అధ్యాయానికి చూడండి కింద ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ అని చెప్తాడు స్వామి ఒక చోట, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అనుకుంటా. మరి గుహ్యం అని చెప్పాడు భగవద్గీతని. చెప్తే మరి భగవద్గీత అందరూ చదివితే కొంపలంటూ పోతాయా? అంతే కదా. ఏది చూడండి గుహ్యం, రహస్యం ఇలాంటివి ఉంటాయి, గుప్తం ఇవన్నీ. వాటికి అర్థం ఏమిటంటే ఆధ్యాత్మిక పరిభాషలో మొట్టమొదటిదేమో ఇది మనం భౌతికంగా చూసేదానికన్నా ఎక్కువ డెప్త్ అందులో ఉంది అనేది గ్రహించడానికి చెప్తారు. మనం భౌతికంగా ఎది చూస్తామో అది కాదు, దాంట్లో ఇంకా రహస్యమైనది ఉంది, అది కూడా తెలుసుకుని చెయ్యి. అంటే ఇప్పుడు భగవద్గీత ఉంది, భగవద్గీత అంటే ఎవరో చనిపోయినప్పుడు స్పీకర్లో పెట్టేది కాదు, నీ జీవితాన్ని మార్చుకునేది. అందులో అన్ని రహస్యాలు ఉన్నాయి భగవద్గీతలో. అది నిజంగా చదవగలిగితే ఎవరి జీవితమైనా మారుతుంది. అందుకని గుహ్యతమం అని చెప్పారు. అంటే దాన్ని సరిగ్గా పరిశీలించి చూడు తప్ప ఏదో కృష్ణార్జున సంవాదంలా చూసే ఎక్కువ. అలాగే లలిత రహస్య సహస్రం. అలాగే గుప్త నవరాత్రులు అంటే అర్థం ఏమిటంటేనమ్మా, ఇప్పుడు నవరాత్రులు ప్రముఖమైనవి 4 ఉన్నాయి. అందులో మనం వసంత నవరాత్రి, శరన్నవరాత్రి సామూహికంగా చేసుకునేవి. గుప్త నవరాత్రులు అనేవి మన సాధన కోసం చేసుకునేవి. శ్యామలా నవరాత్రులు కానీ, వారాహి నవరాత్రులు కానీ మన అభ్యున్నతి కోసం, మన ఇంటి అభ్యున్నతి కోసం చక్కగా దానికి పందిళ్ళు అవన్నీ అవసరం లేదు, ప్రతి ఇంట్లోనూ కూర్చుని చేసుకోవచ్చు. ఈ శరన్నవరాత్రులు అవన్నీ పెద్ద పెద్ద పందిళ్ళు వేసి చేస్తారు, అవి సామూహికంగా సమాజానికి పనికొచ్చేవి. అది ఆ గుప్తం అనే దానికి అర్థం తప్ప అదేదో దుప్పటి కప్పుకుని రహస్యంగా చేయాలనో లేకపోతే కొంతమందే చేయాలనో కాదు, హాయిగా చేసుకోవచ్చు ఎవరైనా. గురుగారు, అయితే వారాహి అమ్మవారి పూజ విషయంలో
కొంతమంది నిషిద్ధం అని చెబుతూ ఉన్నారండి. వీరు చేయకూడదు, గృహస్థులు మరీ ముఖ్యంగా వీరు అసలు చేయకూడదు, వాటికి అసలు ఎన్నో నియమ నిబంధనలు నిష్టగా చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటారు. అంటే నెలసరి అవుతున్న స్త్రీలు కానీ వీళ్ళు అసలు ఆ ఆలోచన కూడా రావద్దు అమ్మవారికి పూజలు చేసుకునే ఆలోచన అని అంటారండి. నిజంగా అలా ఉంటుందా గురుగారు? అమ్మ ఒకటి ఏంటంటే గృహస్థులు చేయకూడదు అనేది అబద్ధం. గృహస్థులు చేయకూడదు అంటే ఎవరు బ్రహ్మచారులు చేస్తారా? గృహస్థులు చేయకూడదు అనేది అబద్ధం. హాయిగా చేసుకోవచ్చు గృహస్థులు. అలాగనే ఇప్పుడు వారాహి మంత్రం ఉంది, మూలమంత్రం. ఇప్పుడు నేను మూలమంత్రం చేస్తా. ఆ మూలమంత్రం చేసేటప్పుడు ఎన్నో నియమాలు పాటించాలి. నేను వారాహి అమ్మవారి పూజ చేస్తా. పూజ చేసినప్పుడు ఇప్పుడు వారాహి నవరాత్రులు వచ్చాయి అనుకోండి, హాయిగా మేము 4 నవరాత్రులు ఇంట్లో ఇద్దరం కలిసి చేసుకుంటాం. హాయి చేసుకునేటప్పుడు నార్మల్గా పూజలాగా దీక్షలాగా చేసుకుంటాం అంతే తప్ప దానికి మంత్ర సాధన చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు అవసరం లేదు. మంత్ర సాధన చేసేటప్పుడు అయితే మాత్రం చాలా తీవ్రమైన నియమాలు పాటించాలి. అది ఏ మంత్రానికైనా, వారాహి మంత్రం అనే కాదు, ప్రతి మంత్రానికి దాని నియమాలు ఉంటాయి. అవి పాటిస్తూ మాత్రమే చేయాలి మంత్ర సాధన. సో అది చేసేటప్పుడు అంత తీవ్రంగా అవి పాటిస్తూ చేస్తాం. పూజ చేసేటప్పుడు మామూలుగా మేము ప్రతిరోజు ఏదో కృష్ణుడికో రాముడికో అమ్మవారికో పూజ చేస్తే అలా చేసుకుంటాం. వారాహిదేవి పూజ అలాగే చేసుకుంటాం. ఇంకా రెండోది మీరు అడిగిన ప్రశ్న, స్త్రీలకి నెలసర్లు ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళ చూడకూడదు కూడా చూడకూడదు అన్నట్టు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ ఇంట్లో నెలసర్లు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఆ సమయంలో ఏ పూజ చేయకూడదు. అంతేగాని ఏదో రాముడు పూజ చేసేసుకోవచ్చు, ఇంట్లో కలిపేసేసి కృష్ణుడు పూజ చేసేసుకోవచ్చు, లక్ష్మీదేవి చేసేసుకోవచ్చు, వారాహిదేవి చేయకూడదు కాదు, ఏ పూజ చేయకూడదు. అది నిషిద్ధం. అది మన స్త్రీమూర్తులందరికీ తెలుసు. ఎవరైనా నెలసరి సమయంలో వెళ్ళి పూజా మందిరంలో కూర్చుని పూజ చేసే స్త్రీలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా? మీరు దీపం పెట్టి వెతికినా ఎవరు దొరకరు. ప్రతి స్త్రీమూర్తికి తెలుసున్న బేసిక్ విషయం అది. అది అనవసరంగా చెప్పి వాళ్ళని భయపెడుతున్నారు అంతే, వాళ్ళకి ఏదో భయం వేసేలాగా అంతే తప్ప ఏ స్త్రీమూర్తి చేయదు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి. మాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇలా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని అలాంటప్పుడు ఏ పూజ కూడా చేయకూడదు. ఇంకా అటువంటి ఇళ్ళు ఉన్నాయనుకోండి, అంటే కొన్ని ఇళ్లలో ఇప్పుడు మా ఇంట్లో అయితే వీళ్ళు దూరంగా కూర్చుంటారు, వాళ్ళు ఒకే గదికి పరిమితం అయిపోతారు. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే హాయిగా పూజ చేసుకుంటాం. వాళ్ళు స్నానం ఇంట్లోకి వచ్చాక 5వ రోజు నుంచి వాళ్ళు కూడా చేసుకుంటారు. కొన్ని ఇళ్లలో సౌలభ్యం ఉండదు. ఇప్పుడు అన్ని మైక్రో ఫ్యామిలీస్ కదా, ఆ సౌలభ్యం ఉండదు, ఇద్దరే ఉన్నారు, తప్పదు అనుకోండి. అప్పుడు సామాన్యంగా ఆ ఇంట్లో సంధ్యావందనం చేయడం కూడా కష్టమే. అలాంటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వీళ్ళని ఒక చోట పెట్టి ఇల్లుని ఇంకొక చోట పూజా మందిరం అన్ని ఏర్పరచుకుని పొద్దున్నే స్నానం చేసి చేయడం ఒక మార్గం. ఇంకా అసలు లేదా ఇంట్లో కలిపేస్తారు, కుదరదు అనుకుంటే వాళ్ళకి, నాకు తెలుసున్న ఒక అతను ఉన్నాడు, అతను మంచి సాధకుడు, కానీ పాపం అతనికి ఇబ్బంది ఉంది. దాంతో అతను ఏం చేస్తాడంటే వాళ్ళ భార్య ఇలా ఉన్నప్పుడు పొద్దున్నే స్నానం చేసేసి ఆలయానికి వెళ్ళిపోతాడు, అటు నుంచి అటే, ఇంక ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయి అక్కడ అతను సంధ్యావందనం అనుష్ఠానం చేసేసుకుని అప్పుడు ఇంటికి వస్తాడు. సో మనస్సు ఉంటే మార్గం ఉంటుందమ్మా, వెతుక్కోవాలి ఏదైనా అంతే. కానీ ఈ బహిష్టులో ఉన్న వాళ్ళు మాత్రం ఏ పూజ చేయకూడదు. వారాహిదేవి అనే కదా 5 రోజుల పాటు అంతేనమ్మా. 4వ రోజు పొద్దున్న స్నానం అవుతుంది కదా, ఇంకొక రోజు వదిలేసి 5వ రోజు నుంచి హాయిగా చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటో గురించి కూడా ఎన్నో వాదనలు. అసలు అమ్మవారి ఫోటో ఇంట్లోనే పెట్టుకోకూడదు, మీరు ఎలా పెడుతున్నారు? ఎందుకంటే కాశీని ఉదాహరణగా చూపిస్తుంటారు. అమ్మవారు రాత్రి సంచరించేదే, ఉదయం పూట అసలు ఆమె తలుచుకోవటం కానీ ఆమెను ఇబ్బంది పెట్టకూడదు. ఆమె నిద్రిస్తున్నప్పుడు లేపితే ఎవరికైనా ఎలా డిస్టర్బెన్స్ అవుతుందో అలాగే అమ్మకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. మనం అసలు కాశీ వెళ్తే అలా కూడా డైరెక్ట్గా కూడా చూడలేం కదా, మీరు ఇళ్లలో ఫోటోలు అలా ఎలా పెట్టేసుకుంటారు, పెట్టుకోవద్దని కూడా వింటున్నామండి. నిజమా గురుగారు? అమ్మాయి వీళ్ళు ఎవరైనా ఇది మాట్లాడితే ముందు వారాహి తంత్రం ఉంది, అందులో ఇది ఎక్కడుంది చూపించండి అని అడగాలి ఫస్ట్. ఎందుకంటే వారాహి తంత్రం నేను 3 సార్లు చూశాను. మొట్టమొదట అది అడగాలి, అది ఎక్కడ కనిపించదు. ఇవన్నీ యూట్యూబ్ తంత్రాలు తప్ప వారాహి తంత్రం కాదు ఇది. అందుకని హాయిగా అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు ఎవరైనా. లలితాదేవి ఎలాంటి ఆవిడ, లలితాదేవి యొక్క నేను అనే ప్రజ్ఞ నుంచి వస్తే లలితాదేవి ఫోటో పెట్టుకుంటున్నా వారాహిదేవి ఫోటో పెట్టుకోనంటే ఎంత అజ్ఞానం అది. అంటే అది ఎలా ఉంది అంటే, మా అమ్మ పసుపు రంగు చీర కట్టుకుంటే మా అమ్మని పూజిస్తా, మా అమ్మ ఎర్ర రంగు చీర కట్టుకుంటే చిచిచి మా అమ్మని ద్వేషిస్తా అని ఎవడైనా అంటే మూర్ఖుడు అని అర్థం. ఒరే, చీర పసుపు రంగైనా చీర ఎర్ర రంగైనా లోపల ఉన్న మీ అమ్మ ఒకటే అని అర్థం అయితే అప్పుడు అమ్మతత్వం ఏమిటో తెలుస్తుంది. అంతేగాని చీరను చూసి ఇలాగా అనుకున్నాడు అంటే అతనికి అసలు అమ్మ అంటే ఏమిటో తెలియదు అని అర్థం. అలాగనే అమ్మవారు ఒక రకం చీర, అంటే చీర అంటే స్వరూపం అనుకోండి, వేసుకుంటే అది లలితమ్మ. ఇంకో రకం చీర కట్టుకుంటే వారాహి అమ్మ, ఇంకో స్వరూపంలో వస్తే సరస్వతి, ఇంకో స్వరూపంలో వస్తే శ్యామల. కానీ లోపల ఉన్న అమ్మ మాత్రం ఒకటి. చీరలు మారుస్తుంది అంతే ఊరికే. మనకి రోజు అమ్మ ఇంట్లో ఎలా కనిపిస్తుందో అలాగే అమ్మ. హాయిగా పెట్టుకోవచ్చు వారాహి అమ్మవారు. ఇంకా రెండోది వారణాసి గురించి చెప్పినది కూడా, అందులో నిజానిజాలు ఏమిటి అంటే, అమ్మవారు వారణాసికి గ్రామపాలిక, క్షేత్రపాలిక.
అందుకని అలాగనే పూరి ఆలయంలో కూడా భేదకాళి అని ఒక అమ్మవారు ఉంటారు, కాళికా అమ్మవారు. ఆవిడ ఏం చేస్తారంటే విచిత్రంగా పొద్దునంతా ఆలయం మూసేస్తారు, సూర్యాస్తమయం అయ్యాక తెలుస్తారు. తెలిస్తే రాత్రి ఆవిడ సంచరిస్తూ ఉంటారు. అలాంటి సంఘటనలు పూరిలో జరిగినవి కూడా నేను కొన్ని చెప్పా ఛానల్లో. ఆవిడ ఆలయంలో రాత్రి సంచరిస్తూ ఉంటారు అమ్మవారు. మళ్ళీ పొద్దున్న అయ్యేసరికి ఆవిడ లోపలికి వెళ్ళిపోతారు, ఆలయం మూసేస్తారు, మళ్ళీ రాత్రి మాత్రమే తెరుస్తారు. మిగతా రోజంతా మీరు చూస్తే ఆలయం మూసేసి ఉంటుంది. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక తెలుస్తారు. అంటే కాళికాదేవిని పొద్దున పూజించకూడదు, సాయంత్రం పూజించాలంటే అక్కడ ఆవిడ ఆ క్షేత్రాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి అక్కడ ఆ నియమం. అలాగే వారణాసిలో కూడా ఆవిడ క్షేత్రపాలిక కాబట్టి సామాన్యంగా అమ్మవారు రాత్రి పూట యాక్టివేట్ అయ్యి ఉంటారు, ఉదయం పూట అక్కడ విశ్రాంతి తీసుకుంటారు అన్నట్టు. ఆ విశ్రాంతి అంతా కూడా మన వైపు నుంచి ఇచ్చే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి రాత్రి 12-1 అయ్యాక ఆలయం మూసేసి స్వామి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు అంటే ఆయన ఏమైనా నిద్రపోతాడా? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇక్కడ మనకి రాత్రి అయితే ఇంకొక ప్రపంచంలో ఆయనకి పగలు, అక్కడ లేచి ఉంటాడు ఆయన, అంతే కదా. అమ్మవారికి అంటారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని. అమ్మవారు నిజంగా కళ్ళు మూసి నిద్రపోవడం ప్రారంభిస్తే మొత్తం ప్రళయం వస్తుంది. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళి అని. కళ్ళు తెరిస్తే ప్రపంచం ఉదయిస్తుంది సృష్టి, కళ్ళు మూస్తే సృష్టి అంతం అయిపోతుంది అని చెప్తారు. అలాంటి అమ్మవారు నిద్రపోవడం ఏమిటి అసలు? కానీ వారణాసిలో అది పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి చూస్తే మీరు గతంలో వారణాసిలో పొద్దున్న 4-5 వారాహి ఆలయం తెరిచి 1 గంట నుంచి మళ్ళీ మూసేసేవారు. ఇప్పుడు జనాలు విపరీతంగా వెళ్తూ ఉంటే పొద్దున్న 7 నుంచి 9:30 వరకు ఎంతవరకు తెరుస్తున్నారు. ఇప్పుడు మారిపోయే నియమాలు. మరి పొద్దున్న తెరవడం అంత అపాయకరం అయితే ఇప్పుడు పొద్దున్న 9-9:30 కూడా వారాహి ఆలయం తెరిచి ఉంటుంది జనాలందరికీ దర్శనం చేయడం. మరి వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? కాకపోతే వారాహి శక్తికి ఏమిటంటే ఇప్పుడు మీరు కవచం లాంటిది చూస్తే కనుక త్రిసంధ్యం ఎఫ్ పఠేత్ అని ఉంది. అంటే 3 సంధ్యల్లోనూ చదువుకోండి అని మహర్షి రాసేసారు అందులో. ఇంకా మహర్షి మాటకి మనమేం చెప్పగలం? 3 సార్లు చదువుకోండి అని మహర్షి చెప్పారు. కాకపోతే వారాహి శక్తి సూర్యాస్తమయం అయ్యాక ఎక్కువ అందుబాటులోకి వస్తుంది. అందుకని వారాహి నవరాత్రులు అవన్నీ సాయంత్రం చేసుకోగలిగితే అమ్మవారి శక్తిని చాలా తేలిగ్గా అనుభవించవచ్చు. అంతేగాని పొద్దున్న చేస్తే అమ్మవారు ఏదో చంపేస్తుంది అలాంటివి ఏమీ లేవు, ఏమీ లేదమ్మా. అనవసరంగా అమ్మవారిని వీళ్ళు ఏమిటంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఎక్కడో మాతృభూతాలు అని ఉంది. మాతృభూతాలు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సప్తమాతృకలే మాతృభూతాలు అని చెప్పి ముడిపట్టేసి వారాహి అమ్మవారు భూతం అని ప్రచారం చేసేస్తున్నారు. శాస్త్రంలో మాతృభూతాలు ఎవరు, సప్తమాతృకలు ఎవరు, వీళ్ళ పేర్లు ఏమిటి, వీళ్ళ పేర్లు ఏమిటి 2 ఉన్నాయి. శాస్త్ర గ్రంథాలు తెలియక చదవక వచ్చినవి ఇవన్నీ 2. ఈ మాతృభూతాల పేర్లు ఏమిటి 7ను, సప్తమాతృకలు ఎవరు 2 చోట్ల ఉన్నాయి. తెలియక మాతృ అనే పదం పుచ్చుకుని దీనికి అన్వయించేస్తున్నారు. ఇప్పుడు సప్తమాతృకలు అందరూ భూతాలు అయితే సప్తమాతృకల్లో మొట్టమొదటి ఆవిడ బ్రాహ్మి అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి భూతమా? మాహేశ్వరి అంటే పార్వతీదేవి భూతమా? వైష్ణవి లక్ష్మీదేవి భూతమా? అలాగే సప్తమాతృకల్లో కొన్ని సాంప్రదాయాల్లో 8వ మహాలక్ష్మి అని ఉంటుంది. ఎంత దారుణం వాళ్ళందరినీ భూతాలు అనడం. మాతృభూతాలని వేరే ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ వాళ్ళు ఎప్పుడు చదవలేదు, ఆ పేర్లు తెలియక అమ్మవారిని ఒక భూతం కింద పిక్చరైజ్ చేసేసి అది చాలా దారుణం అమ్మ. అమ్మవారు చల్లని తల్లి, ఎవరైనా ఆరాధించుకోవచ్చు. మీ ఛానల్ ముఖంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనకి ఇలాంటి సందేహాలు వస్తే సామవేదం వారు అలాంటి ఉపాసకులు చెప్పాలి. మొన్న మధ్య సామవేదం వారు 2-3 చోట్ల వారాహి అమ్మవారిని సాత్వికంగా అందరూ ఆరాధించుకోండి అని చెప్పారు. వారు గురువులు, ఉపాసకులు, అలాంటి వాళ్ళు చెప్పాలి. చెప్తే ఉపాసన చేసిన వాళ్ళు చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. చెప్పారు కాబట్టి నిజంగా అవి ఇంకాస్త తెలిసిందంటే మీ వీడియోల ద్వారా తప్పకుండా చేసుకోండి. చేసి పూజలు చేసి గట్టెక్కిన వాళ్ళు కష్టాల నుంచి ఎంతమంది, లక్షల మంది ఉన్నారండి. మీకు వీటికైనా ఇంకా ప్రత్యేకమైన వ్యాపకం ఏమన్నా ఉంటుందా గురువు గారు? ఇంకా కేవలం పూజలు చేయటం, ఈ సాధన ఇక్కడ వరకు ఏమైనా వీడియోస్ చేస్తే వీడియో వర్క్ ఇక్కడ వరకేనా, లేకపోతే ఇంకా ఏమైనా ఆట విడిపోని అంటారు కదా అలాంటి? ఒకటి ఏమిటంటేనమ్మా, నాకు వివేకానంద స్వామి చెప్పింది ఒకటి నా వర్క్ ప్లేస్ లో రాసి ఉంటుంది. అది చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రిలాక్సేషన్ అని. సామాన్యంగా రిలాక్సేషన్ అంటే మనం ఏమనుకుంటాం అంటే వర్క్ నుంచి దూరం పారిపోవడం అనుకుంటాం. కాదు, ఎప్పుడు కూడా చేంజ్ ఆఫ్ వర్క్ రిలాక్సేషన్. అది నేను అనుభవిస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు నేను ఏదో వీడియోల కోసం రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి, ఏదో ఆలయం రీసెర్చ్, కాసేపు అయ్యాక నాకు టైర్డ్గా అనిపించింది అనుకోండి, అది మానేసి వేరే పుస్తకం చదివితే నేను రిలాక్స్ అయిపోతాను. ఆ తర్వాత పుస్తకం 2-3 గంటలు అయ్యేసరికి కళ్ళకి బాడీకి కూడా స్ట్రెయిన్ అయింది అనుకోండి, వెళ్ళి జపం చేసుకుంటే రిలాక్స్ అయిపోతా. చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రిలాక్సేషన్. అలాగే మాకు బాగా రిలాక్సేషన్ ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టు మేము స్లమ్ ఏరియాస్కి వాటికి వెళ్తూ ఉంటాం. అక్కడ మాకు ఎంత హాయిగా ఉంటుందో అసలు. ఆ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో ఆడుకుంటుంటే ప్రతి వాడితోనూ అందులో దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఎంత హాయిగా ఉంటుంది, ఎంత స్వచ్ఛంగా ఉంటారో వాళ్ళు. హాయిగా వాళ్ళతో కాసేపు ఆడుకుని, వాళ్ళతో కాసేపు కూర్చుని తిని, అలాంటివన్నీ చేసి వాళ్ళకి అప్పుడప్పుడు సుశీల్ వెళ్ళి ఏం చేస్తుంటుందంటే తను
పుట్టినరోజులు కానీ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి పార్టీలు ఇస్తూ వాళ్ళతో సరదాగా ఆడుకుంటూ అవన్నీ చేస్తుంటే అదొక రిలాక్సేషన్. అలాగే కొన్నిసార్లు ఏం చేస్తాం అంటే మాకు పాత సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను ఇంకా అడగబోతున్నాను సినిమాలు మా ఇంట్లో ఒక లైబ్రరీ ఆఫ్ ఒక 400-300 పాత సినిమాలు ఉన్నాయి, పాతవన్నమాట. అవి చూస్తూ ఉంటాం. మన ఉదాహరణకి మిస్సమ్మ అనే సినిమా ఉంది, ఈ మన గుండమ్మ కథ అనే సినిమా ఉంది. అవి చాలా సరదాగా ఉంటాయి ఆ సినిమాలు. చూసినా అలాగే వాళ్ళ మహానటులు ఒక్కొక్కళ్ళు, అయ్యి బాబా ఇప్పుడు ఆ నటన ఎవరో రీప్లేస్ చేయలేరు. అలాగే మనకి పౌరాణిక సినిమాలు చూస్తే ఇప్పుడు భక్త ప్రహ్లాదలో ఆ ఎస్వి రంగారావు గారికి ఈ రోజారమణి, అయ్యి బాబోయ్ 5 ఏళ్ల పిల్ల అంత పెద్ద మహానటుడితో ఆయన దిగ్గంటే అక్కడ అంత ధీటుగా నటించింది. అవి చూసి పొంగిపోతాయి. ఎన్నిసార్లు చూస్తాము భక్త ప్రహ్లాద్, మా పిల్లలకు కూడా అవన్నీ బట్టి అలాగే అప్పుడప్పుడు ఎప్పుడైనా కావాలంటే చూస్తూ ఉంటాము. ఇవే ఆట విడిపోయి అంతే, అన్ని ఆట విడిపోయి, చేసే పని అంతా ఆట విడిపోయి, ఈ పని నుంచి ఆ పనికి షిఫ్ట్ అవ్వడమే ఆట విడిపోయి. ఆఫీస్ వర్క్ బాగా ఎక్కువ అయిపోతుంది అనిపించింది అనుకోండి, వెంటనే ఛానల్ కి సంబంధించిన రీసెర్చ్ మొదలెట్టేసరికి మైండ్ అంతా కూల్ అయిపోతుంది. చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రిలాక్సేషన్. సుశీల్ గారు, మీరు ఎక్కువగా సంతోషం ఇంతకంటే ఆనందం ఉంటుందా అని గడిపినటువంటి క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గుర్తొచ్చిన సంతోషం అనిపించేది? మా అదృష్టం ఏమిటంటే మా అమ్మవారి దయ వల్ల మా అమ్మ నాన్నగారు వెళ్ళిపోయే ముందు చేతులు తీసుకెళ్ళి అమ్మవారికి అప్పచెప్పారు. ఒరే ఏ కష్టం వచ్చినా సరే అమ్మవారి కాళ్ళు పట్టుకోండి, ఆవిడ చేయి పుచ్చుకునే నడవండి, మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు భవిష్యత్తులో, ఆవిడ చూసుకుంటారు అని. అలాగే అమ్మవారు ఇప్పటిదాకా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. దాంతో నిజంగా చెప్పుకోవాలంటే మా జీవితంలో పెద్ద కష్టమే లేదు. అప్పుడప్పుడు మా అబ్బాయి పుట్టేందుకు ముందు కొంచెం ఇబ్బంది అయితే రామాయణం చేస్తే పోయిందని చెప్పాను కదా, అలాగే తప్ప ఏ కష్టాలు లేకుండా అమ్మవారు హాయిగా అలా తీసుకుపోతున్నారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా అమ్మ ఏమిటమ్మా ఇది అంటే ఆవిడే తీర్చేస్తారు, అంతే. హాయిగా ఉందమ్మా ఆ రకంగా. నెక్స్ట్ మాకు రిలాక్సేషన్ ఎక్కడంటే మేము ఇద్దరం మంత్రసాధన కానీ పూజ కానీ కలిసి చేస్తే చాలా హాయిగా ఉంటుంది. అలాగే పూజ డెమోలు అవి చేస్తూ ఉంటాం కదా, ఆ రికార్డింగ్ అవి సుశీల్ ఎలాగంటే ఏదో వీడియో రికార్డింగ్ లా చేయదు, అక్కడ పూజ చేసినట్టే చేస్తుంది. అక్కడ మొత్తం అసలు ప్రసాదాలు కానీ సాంప్రదాయం కానీ అంతా పూజ చేసినట్టే చేసి దాన్ని రికార్డ్ చేసి డెమో కింద ఇస్తాం, మేము మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతా సీరియస్ గా చేస్తాం అనమాట. దాంతో అందులో పార్టిసిపేట్ చేస్తూ ఒకటి మేము ఇద్దరం చాలా ఆనందం పొందుతాం. చూసే మాకు కూడా ఎంతో కనెక్టింగ్ గా అనిపిస్తుంది. అది నిజంగానే చేస్తాం, మేము షూటింగ్ లా చేయం, పూజ చేసినట్టే చేస్తాం అనమాట. చేస్తూ రికార్డ్ చేస్తాం అంతే. అదొకటి. మూడోది ఏమిటంటే ఇదిగో నాకు ఎప్పుడైనా కుదిరితే కనుక సెలవు దొరికి తన ఈ సర్వీస్కి వెళ్తూ ఉంటుంది అస్తమాను. వెళ్తున్నప్పుడు ఈ రోజు మీరు ఖాళీగా ఉన్నారు కదా మీరే డ్రైవ్ చేయండి అని చెప్పి తీసుకెళ్తుంది కూడా. తీసుకెళ్తే ఆ రోజు తనతో వెళ్ళి నేను కూడా అక్కడ అన్ని పార్టిసిపేట్ చేస్తుంటే నాకు అప్పుడప్పుడు తప్ప కుదరదు. అలా వెళ్తూ ఉంటే హాయిగా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ ఎవరో పాపం ఒక అమ్మాయికి చాలా బాగోలేదు అస్సలని, ముఖ్యంగా సుశీల్ వచ్చింది దానికోసం. హైదరాబాద్ రావడానికి ముఖ్యమైన కారణం అదనమాట. ఏమిటంటే ఆ అమ్మాయికి పాపం చాలా బాగోలేదు, ఏదో 2 కాళ్ళు లేవుట, చాలా దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తాను. వెళ్తూ రేపు ఎలాగో మీరు వస్తున్నారు కదా అంటే నేను ఏదో వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, లేదు రేపు పొద్దున ఇద్దరం కలిసి వెళ్దాం అక్కడికి, ఆ తర్వాత నుంచి నేను చూసుకుంటాను ఆ సర్వీస్ అంతాను, బట్ వెళ్ళడం మాత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. సరే అయితే పద వెళ్దాం అన్నా. తనకి అది ఆనందం. నన్ను ఎప్పుడు సినిమాకి తీసుకెళ్ళండి అని అడగదు, అక్కడికి కలిసి వెళ్దాం పదండి అంటుంది. నా అదృష్టం. ఎప్పుడు నేను చెప్పాను కదా విజయేశ్వరి దేవి నువ్వు కొన్నాళ్ళు ఉంటే నీకు సాధనలో ఉపయోగపడే భార్య దొరుకుతుంది. ఈ రకంగా చూడండి నా సాధనకు ఉపయోగపడుతుంది. తను నడిచే మార్గంలో కొన్నిసార్లు నన్ను నడిపిస్తుంది. అలా దొరకడం కూడా చాలా అదృష్టం. దాంపత్యం సుఖ దుఃఖయోరు అనుగతం అంటారు. మనం చేసే మంచి పనిలో, నేను చేసే మంచి పనిలో తను భాగస్వామి అవుతుంది, తను చేసే దాంట్లో నన్ను భాగస్వామ్యం చేస్తుంది అంతే. ప్రత్యేకంగా మీకు ఇష్టమైనటువంటి ఆహారం, ఖచ్చితంగా ఇవి బాగా తింటాను అన్నటువంటివి? ఆహారం అంటే మీరు వంకాయ ఇష్టం, బెండకాయ ఇష్టం, బీరకాయ ఇష్టం ఇలాంటి ప్రశ్నలు ఒక 50 అడిగితే నేను ఒకే లైన్లో ఆన్సర్ చెప్పేస్తా. నా భార్య వండిన ఆహారం ఇష్టం. నాకు మొదట్లో మా అమ్మగారు చేసేవన్నీ చాలా ప్రీతి. మా అమ్మగారు కొన్ని భలే చేసేవారు, వంకాయ పచ్చడి కానీ, అలాగే కాకరకాయ శనగపిండి పెట్టిన కూర ఒకటి ఉంటుంది అదొక అని, అలాగే పులిహోర దధ్యోదనం అలాంటివి భలేగా చేసేవారు మా అమ్మగారు. కొన్ని పదార్థాలు అయితే ఇప్పటికీ ఆవిడ వెళ్ళిపోయి 2010లో వెళ్ళిపోయారు, 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ తలుచుకుంటే వెంటనే నాలుక మీద ఆ రోజు అమ్మ చూపించిన టేస్ట్ ఏమిటి అనేది వచ్చేస్తుంది. సుశీల్ ఏం చేసేదంటే ప్రతి సమ్మర్లోనూ భీమవరంలో ఎండలు ఎక్కువ ఉండేవి, బెంగళూరులో చల్లగా ఉండేది, అయినా సరే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళి 2 నెలలు అక్కడ ఉండిపోయేవి సమ్మర్ అంతా. మళ్ళీ పిల్లలకు స్కూల్ రీఓపెన్ చేసేదాకా 2 months హాలిడేస్ వస్తాయి కదా, అంతటి మండు టెండ్లో భీమవరంలో ఉండేది. అలాగే నవరాత్రులు వస్తున్నాయంటే మా ఇంట్లో చాలా బాగా చేసేవారు. దాంతో ఒక 5 రోజులు ముందే వెళ్ళిపోయి ఆ మొత్తం ఏర్పాట్లు అన్నీ చేసి నవరాత్రులు అంతా ఉండి అయిపోయాక మళ్ళీ 2-3 రోజులు ఉండి అన్ని సర్దేసేసి మళ్ళీ శుభ్రం చేసేసి అప్పుడు వెనక్కి వచ్చేది అనమాట. అలా చేస్తున్నప్పుడు ఏమిటంటే మా అమ్మగారి దగ్గర నేర్చుకుంది.
దాంతో తను వండే చాలా పదార్థాలు కొన్నేమో మా అమ్మగారికి దగ్గర దరిదాపుల్లోకి ఉంటాయి, కొన్ని తన స్పెషలిస్ట్ అసలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్కాలు అలాంటివి చేస్తే అద్భుతంగా చేస్తుంది, చాలా ఈజీగా చేసేస్తుంది. నేను ఇంకా అలాంటిది ఎక్కడ తినలే. పుల్కాలు చేసిందంటే చాలా ఈజీ అనమాట అసలు తనకి, అది ఇలా అంటుంది అయిపోతుంది అంతే. దాంతో నేను ఇప్పుడు ఎక్కడికైనా వేరే కంట్రీకి కానీ ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, అక్కడ తప్పక బయట ఫుడ్ తినాల్సి వస్తుంది కదా. తిన్నా సరే ఎప్పుడు ఇంటికి వచ్చేసి సుశీల్ చేసిన ఫుడ్ తిందామా అనిపిస్తుంది. సో ఇష్టమైన ఆహారం ఏమిటంటే వన్ లైన్ లో నా భార్య వండిన ఆహారం. ఏది వండినా అది ఇష్టమే, ఇష్టంగానే తింటారు. వారికి ఏమైనా చెప్పాలనుకుంటారా ఇప్పటి వరకు సుశీల్ గారికి చెప్పనిది ఇప్పుడు చెప్పాలనుకున్నది ఏమన్నా ఉందా? ఇప్పటిదాకా చెప్పనిది అంటే సరే అయితే ఒక మాట చెప్తా. నా మొట్టమొదటి వివాహం కుదిరి 4 రోజుల ముందు ఆ వివాహం చెడిపోతే నేను అప్పటికే అమ్మవారు ఇది చేసేవాడిని కదా, ఏమిటి అమ్మవారు ఇలా చేస్తారు అని అనుకున్నా. కానీ ఈరోజు ఈ ఛానల్ ముఖంగా చెప్తున్నాను, అమ్మవారు నాకు చాలా మంచి చేసి అద్భుతమైన భాగస్వామిని ఇచ్చారు. అందువల్లే నేను ఆనందంగా ఏ కంప్లైంట్లు లేకుండా వెళ్ళగలుగుతున్నాను. అది నేను ఎప్పుడు సుశీలకి అయ్యో పాపం తన కంటతడి పెట్టుకుంటాను. నేను తనకి ఎప్పుడు ఎదురుగుండా చెప్పలేదు, కానీ అది ఈ రోజు మీరు అడిగారు కాబట్టి నా మనసులో మాట చెప్తున్నా. కొన్నిసార్లు చూడండి, పెళ్లి చెడిపోతే బాధపడతారంటారు, నేను ఆనందించాల్సిన ఇది అది. అందుకనే అమ్మవారు చక్కగా నాకు మంచి భాగస్వామిని ఇచ్చారు. ఇప్పుడు రేపొద్దున ఈ ట్రస్ట్ లో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయగలిగాం అనుకోండి, అది నాకు కూడా లర్నింగ్, ఎందుకంటే ప్రారంభించింది తనే. అందుకని తన మార్గంలో ఇంతకాలం నా మార్గంలో వెళ్ళింది పూజలు ఇవన్నీ, ఇప్పుడు తన మార్గంలో ఈ ట్రస్ట్ ద్వారా నడిస్తే నాకు ఎంత ఆనందం. నిజంగా అండి, అంటే అలాంటి భార్య దొరకడం కూడా జన్మ జన్మల పుణ్యం. చాలా అమ్మవారు అంతే, అమ్మవారు ఆ రకంగా చేసి ఇక్కడ కలిపారు, తీసుకొచ్చి. అంటే ఒరే మీ ఇద్దరికి ఉందిరా అనుబంధం, నువ్వు మిగతా కాదు పక్కన పెట్టని చెప్పి తీసుకొచ్చి ఇలా చేసి సాధనలో తోడడం అనేది ఇంకా గొప్ప విషయం అండి. అలాగే ఇందాక మీరు అడిగారు కదా అమ్మవారి విషయంలో చెప్తున్నా, ఆవిడ తల్లి దయ ఏమిటంటే ఇలా ఎవరైనా కీడు చేద్దామని చూసినా సరే నా జీవితంలో దాన్ని ఎప్పుడు మార్చేసి మళ్ళీ నాకు మేలు కింద చేస్తారు. సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి అంటారు. చూడండి, ఇందాక నేను చెప్పినట్టు ఆ వివాహాన్ని ఎవరో పుణ్యం కట్టుకున్నారు రాబంధువులు కొంతమంది, కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? వాళ్ళు నాకు కీడు చేద్దామని చేస్తారు. అమ్మవారు ఏం చేస్తారు? నాకు ఉపయోగపడే జీవితకాలం పాటు నాతో కూడా నడిచే జీవిత భాగస్వామిని, భార్యని కాదు, ఇచ్చారు. అలాగే ఎవరు ఏం చేసినా అమ్మవారు దాన్ని నాకు మేలు కింద మారుస్తున్నారు. అది ఆ తల్లి కారుణ్యం అంతే. మొత్తానికి ఒక సహధర్మచారిణి చక్కటి మనిషి దొరికారు కాబట్టి ఇంత దూరం నడవగలిగారు. మీ మాటల్లోనే అర్థమైంది వారి మంచితనం ఏంటి, వారి గొప్పతనం ఏంటంటే. అంటే మామూలుగా తెలుసు మాకు, మేము కూడా ఇలా వీడియోస్ ద్వారా చూసిన వారమే, కానీ ఇప్పుడు ఇంకా మీ మాటల్లో ఇంకా పూర్తిగా అర్థమైంది మాకు. అలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది, మంచి మనసుతో ఉన్నారు కాబట్టి చాలా సంతోషం గురువు గారు. మాట్లాడుతూ ఉంటే సమయం తెలియదు, ఖచ్చితంగా మీ వీడియోలు చూస్తేనే సమయం తెలియదు అనుకున్నాను, కానీ ప్రత్యక్షంగా మీతో మాట్లాడినా కూడా సమయం తెలియకుండా గడిచిపోతుందని అయితే ఇప్పుడు అర్థమైంది నాకు. చాలా సంతోషం, ఇది నాకు నిజంగానే అదృష్టంగా భావిస్తాను మీతో సంభాషించే ఈ భాగ్యం దక్కడం అనేది. ఎక్కువ సమయం కేటాయించారు, మళ్ళీ మిమ్మల్ని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయితే ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం కూడా ఎక్కడ మిమ్మల్ని నొప్పించలేదనే భావిస్తున్నాను. ఏమీ లేదమ్మా, ఇదంతా అమ్మవారి నిర్ణయం. అలాగే చూడండి, మనం కాసేపు ఏదో సంభాషించుకుందాం అనుకునేది మీరు రకరకాలైన ప్రశ్నలు అడగడం, దాంతో ఎన్నో విషయాలు తెలుసుకోవడం, ఇదంతా అమ్మవారి నిర్ణయం. ఏది ఈ రోజు చెప్పాలి జనాలకైనా అమ్మవారు నిర్ణయించారో అదే బయటకు వస్తుంది. అదంతా తల్లిదే. కార్యక్రమం చాలా సంతోషం అండి, ఇంత సమయం కేటాయించినందుకు. కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న విన్నపం నా నుంచి ఖచ్చితంగా మీరు అంగీకరిస్తారని కోరుకుంటూ. పహల్గావ్ ఘటన చాలా బాధాకరం. ఎంత అంటే ఏమీ తెలియని అమాయకులు ప్రాంతాన్ని పర్యటించి చూద్దాం అనే వాళ్ళు బలైపోయిన పరిస్థితి. వారికి ఒక్క నిమిషం మౌనం పాటించి మన కార్యక్రమాన్ని ముగిద్దాం. ధన్యవాదాలు గురుగారు. సంతోషం తల్లి. అలాగే మన అందరం కూడా కాశ్మీర్ని పరిపాలించే తల్లి వైష్ణోదేవి. మనకి కనకదుర్గం ఎలాగో వాళ్ళకి వైష్ణోదేవి. ఆ తల్లి పాదాల దగ్గరికి అమాయకులందరూ కూడా చేరుకోవాలని, ఎందుకంటే చాలా దారుణమైన సంఘటన. అలాగే మన సైనికులందరికీ వైష్ణోదేవి అమ్మ. అందుకని ఆ తల్లి వాళ్ళందరికీ శక్తిని ప్రసాదించి, మన నాయకులకి శక్తిని ప్రసాదించి, రాబోయే ఉపద్రవం నుంచి మన భారతదేశాన్ని బ్రహ్మాండంగా బయటికి తీసుకొచ్చి నిలబెట్టాలి అని అమ్మవారిని అందరం ప్రార్థిద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువు. సంతోషం.